భూదేవి అనుగ్రహంతో జనక మహారాజు దగ్గర పెరిగిన నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధిస్తూ ప్రతి స్త్రీలోనూ తల్లిని చూసేవాడు. ఎప్పుడైతే బాణాసురుడితో స్నేహం చేశాడో అప్పటి నుండి నరకాసురుడికి ఆడవాళ్లపై వ్యామోహం కలిగి చుట్టుపక్కల రాజ్యాలపై దాడి చేసి పెళ్లి కాని అందమైన రాకుమార్తెలను బంధించి వారిపై ఆకృత్యాలు చేసేవాడు. రోజులు గడిచే కొలది నరకాసురుడి యొక్క ఆగడాలు పెరిగిపోవడంతో శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉంటే సత్యభామాదేవి నరకాసురుడిని వధించింది. నరకాసురుడు అపహరించిన 16,100 మంది రాకుమార్తెలకు స్వేచ్ఛను ప్రసాదించింది. ఇంతకాలం నరకాసురుడు చెరలో ఉండి ఇప్పుడు తమ రాజ్యానికి తిరిగి వెళ్తే బంధువులు స్నేహితులు తమపై సానుభూతి చూపించకపోగా సూటుపోటు మాటలతో నిందిస్తారని దానికి బదులు చావటం మేలు అని ఆ రాకుమార్తెలందరూ శ్రీకృష్ణుడికి వివరించారు. వారిని రక్షించడానికి వేరే దారి లేక శ్రీకృష్ణుడు వారందరినీ వివాహం చేసుకున్నాడు తప్ప సరసాలాడుకోవటానికి మాత్రం కాదు. దరిద్రాదేవి ఎంతో బద్ధకస్తురాలు కావటంతో ఉన్న చోట నుండి కదిలేది కాదు. లక్ష్మీదేవి కష్టపడే తత్వంతో చలాకీగా ఉండేది కాబట్టి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న చెల్లెలు వెళ్ళిపోవటంతో దరిద్రాదేవి ఒంటరి అయిపోయింది. అది చూసి లక్ష్మీదేవి బాధపడుతూ తన సోదరి దరిద్రాదేవికి సరైన వరుడిని వెతకమని శ్రీ మహావిష్ణువును కోరింది. దాంతో దారిన పోయిన దరిద్రాన్ని ఎవరు నెత్తిన పెట్టుకుంటారు అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ప్రశ్నించాడు. మునులు మహర్షులు నిత్యం తపస్సులోనే ఉంటారు కాబట్టి దరిద్రాదేవి బద్ధకాన్ని పట్టించుకోరని లక్ష్మీదేవి చెప్పడంతో శ్రీ మహావిష్ణువు దరిద్రాదేవి వివాహంను ఒక మహర్షితో జరిపించాడు. కొన్నాళ్ళకి ఆ మహర్షి దరిద్రాదేవి బద్ధకాన్ని విసుగు చెంది దరిద్రాదేవిని శాశ్వతంగా విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అలా మళ్ళీ ఒంటరైపోయిన దరిద్రాదేవిని శాశ్వతంగా రావి చెట్టులో నివాసం ఉండమని చెప్పి ప్రతి శనివారం లక్ష్మీదేవితో పాటు అక్కడ ఉంటానని శ్రీ మహావిష్ణువు దరిద్రాదేవికి మాట ఇచ్చాడు. ఒకసారి కృష్ణుడు ఒక రాక్షసుడికి మోక్షాన్ని కలిగించాడట. అది ఎందుకు ఇచ్చాడో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఒకసారి కృష్ణుడు తన రాజ్యభారాన్ని సాధ్యతకి అప్పగించి కైలాసానికి వెళ్తున్న దారిలో భద్రిక ఆశ్రమం దగ్గర ఆగుతాడు. అక్కడ కొంతమంది పిశాచులు జంతువులు వేటాడుతూ కనిపిస్తారు. ఆ పిశాచులకు నాయకుడైన ఘంటకర్ణుడు విష్ణునామస్మరణం చేస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కరిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఎవరు మీరంతా అని అడుగుతాడు. దానికి ఘంటకర్ణుడు మేమందరం కూడా రాక్షసులం, మా కోరికలు తీరకుండానే చనిపోవటం వలన ఇలా పిశాచులుగా ఇక్కడే తిరుగుతూ ఉన్నాం. విష్ణుమూర్తిని చూడాలన్నది నా చిన్నప్పటి నుండి బలమైన కోరిక, అది తీరకుండానే చనిపోయాను. అందుకే ఇప్పటికీ కూడా విష్ణునామస్మరణం చేస్తూ ఉంటా అని చెప్తాడు. దాంతో ఘంటకర్ణుడికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు ఘంటకర్ణుడు ఒక బ్రాహ్మణ శవాన్ని తెచ్చి కృష్ణుడికి ఇస్తాడు. ఇదేంటి అని కృష్ణుడు అడగగా మా రాక్షసుల పద్ధతిలో ఒక బ్రాహ్మణ శవం అనేది అత్యంత విలువైనది, అందుకని సమర్పించాను అని చెప్తాడు ఘంటకర్ణుడు. దాంతో ఎంతో పరవశించిన శ్రీకృష్ణుడు ఘంటకర్ణం యొక్క భుజం తడతాడు. ఆ స్పర్శకి ఘంటకర్ణుడు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఒక రాత్రి ఎంతసేపైనా శ్రీకృష్ణుడు నిద్రపోకుండా మెలకువగా ఉండటాన్ని గమనించిన రుక్మిణీదేవి మీరు ఇప్పటి వరకు ఎందుకు నిద్రపోలేదు స్వామి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించింది. ప్రతిరోజు రాధాదేవి పడుకోవటానికి ముందు పాలు తాగే అలవాటు ఉందని, ఈరోజు ఆమెకి ఎవరూ పాలు ఇవ్వలేదు కాబట్టి రాధాదేవికి నిద్ర పట్టలేదని, అందుకే తనకి కూడా నిద్ర పట్టలేదని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి బదిలిచ్చాడు. ఈ విషయం విన్న వెంటనే రుక్మిణీదేవి వేడివేడి పాలను తీసుకెళ్లి రాధాదేవికి ఇచ్చింది. శ్రీకృష్ణుడి నామస్మరణలో ఉన్న రాధాదేవి ఆ వేడి పాలను గమనించకుండానే తాగేసింది. ఆ తర్వాత అక్కడ నుండి తన మందిరానికి వచ్చిన రుక్మిణీదేవి రాధాదేవికి పాలు ఇచ్చిన సంగతి శ్రీకృష్ణుడికి చెప్పి శ్రీకృష్ణుడి పాదాలు ఒత్తడం ప్రారంభించింది. శ్రీకృష్ణుడి పాదాలు బొబ్బలెక్కువ ఉండటం చూసి పాదాలు ఎందుకు అలా అయ్యాయి అంటూ శ్రీకృష్ణుడిని రుక్మిణీదేవి ప్రశ్నించింది. ధ్యానంలో ఉన్న రాధాదేవి శ్రీకృష్ణుడిని స్మరిస్తూ శ్రీకృష్ణుడి పాదాలను పూజిస్తూ భక్తి పార్వస్యంలో మునిగిపోయి రుక్మిణీదేవి ఇచ్చిన వేడి పాలను తాగటంతో శ్రీకృష్ణుడి పాదాలను తాకటం వలన శ్రీకృష్ణుడి పాదాలు బొబ్బలెక్కాయని బదులిచ్చాడు. జై శ్రీ